మేడ్చల్లో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు దృష్టిలో ఉంచుకొని అల్వాల్ ట్రాఫిక్ ఏసీపీ వెంకటరెడ్డి ప్రెస్ మీట్ లో పలు ప్రమాదాలపై కేసుల గురించి వివరించారు. ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, సిగ్నల్ జంప్, సెల్ ఫోన్ డ్రైవింగ్ లాంటి ప్రమాదాలపై సెక్షన్ 304 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసి జైలుకు పంపుతామన్నారు. రాంగ్ డ్రైవింగ్ చేసినట్లయితే 336 ఐపీసీ సెక్షన్ పెడతామని, వాహనదారులు సెంట్రల్ మీడియా పాయింట్ దగ్గరే వాహనాలు యూటర్న్ తీసుకోవాలని అన్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే వారిపై 419 సెక్షన్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుందని, 18 సంవత్సరాల లోపు వాహనాలు నడిపిన వారితో పాటు వారి తల్లిదండ్రులకు కూడా 3 నెలల జైలు శిక్ష, 5,000 రూపాయల రుసుము ఉంటుందని, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడ్డ వారిపై కోర్టులో జరిమానా తో పాటు జైలు శిక్ష విధిస్తారన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా, బాధ్యతగా, సురక్షితంగా నడపాలని సూచించారు. వాళ్ళ దృష్టికి తీసుకుపోతే ఏమవుతుందనంటే అలర్ట్ గా ఉండేటువంటి అవకాశం. రోడ్డు మీద ఏ క్షణమైనా కూడా ఒక సెకండ్, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో మనం చూస్తాము. మీకు యాక్సిడెంట్స్ కూడా ఒక చిన్న డిస్ప్లే మీకు చూపిస్తాను, అది ఎలా అవుతాయి అనేటువంటి. వాళ్ళు ఓవర్ కాన్ఫిడెంట్ గా రాంగ్ సైడ్ వస్తుంటారు, ఇదే కొద్ది దూరం కదా అని చెప్పేసి. తర్వాత మార్నింగ్ పిల్లల్ని డ్రాప్ చేసేటువంటి విషయంలో కూడా చిన్నపిల్లల్ని, మన పిల్లలు స్కూల్కి వెళ్ళేటువంటి స్కూల్ గోయింగ్ చిల్డ్రన్, వాళ్ళు లెర్నింగ్ టైం అంతా కూడా వాళ్ళు 5 to 18 years లో మాక్సిమం స్టాండర్డ్ అయిపోతారు. అప్పటి వరకు ఈ పిల్లలు కూడా వాళ్ళ తల్లిదండ్రులు డ్రాప్ చేయడము, పిక్ చేసుకోవడంలో ఏవైతే తల్లిదండ్రులు చేస్తున్నారో వైలేషన్స్ ని, ఆ వైలేషన్స్ ని వీళ్ళు కూడా మేము కూడా చేయొచ్చు కదా అనేటువంటి ఉద్దేశంతో ఆ పిల్లలు కూడా చేస్తే పిల్లల భవిష్యత్తులో కూడా వాళ్ళు ఇటువంటి తప్పులు చేసేటువంటి ఆస్కారం ఉంది. కనుక తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని పిక్ అండ్ డ్రాప్ చేసుకునేటువంటి సందర్భంలో క్రమశిక్షణ పాటించినట్లయితే ఈ తరమే కాకుండా వాళ్ళ ముందు వచ్చే